Hey viewers, hi, welcome to TFPC. నేను మీ అంజలి. సో ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం అంటూ మన ముందుకైతే వచ్చేస్తున్నారనమాట. సో ట్రైలర్ చూసాను, వాజ్ వెరీ ఇంటెన్స్ అండ్ నాకు తెలిసి డెఫినెట్లీ దీని గురించి మనం మాట్లాడుకోవాలి. బికాస్ తెల్లారు లేస్తే న్యూస్ పేపర్స్లోని మర్డర్ కేసెస్, దొంగతనం కేసెస్ ఎలా అయితే ఎక్కువ అవుతాయో, ఒకప్పుడు మనం అనుకునే వాళ్ళము అవన్నీ తక్కువ వస్తున్నాయి. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చాలా ఎక్కువైపోయింది అనమాట. సో నాకు ఈ ట్రైలర్ చూసిన వెంటనే అవన్నీ ఒకటేసారి గుర్తొచ్చాయి. సో టీం మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీం, నమస్తే. నమస్తే. సో నేను చాలా బాగున్నాను. త్రిగుణ్ గారు, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు 3 ఏళ్ళు, ఇది 3 ఎంట్రీ అనుకుంటాను. 3 ఏళ్ళకి కొంచెం ఎదుగుతూనే ఉన్నా. డెఫినెట్లీ. అండ్ మీరు ఎదుగుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ద వే యూ చూస్ ద స్క్రిప్ట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అంటే నాకు ట్రైలర్ చూసిన తర్వాత డెఫినెట్లీ ఒక పర్సన్ మాట్లాడాలి. అండ్ మీరు అంటే లైక్ మీకు గుర్తుందో లేదో తెలీదు, మనోజ్ బాజ్పేయి గారిది ఒక మూవీ వచ్చింది, సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై. కరెక్ట్. మీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఆ సినిమా గుర్తొచ్చింది. అంటే లైక్ అంత ఇంటెన్స్ ని క్రియేట్ చేసింది. ట్రైలర్ వాజ్ వెరీ నైస్. సో హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు యూ. సో ఫస్ట్ థింగ్ స్ఫూర్తి కదా. సో మెయిన్ స్ఫూర్తి కేస్. సో ఈ స్ఫూర్తి కేస్ అన్నది, ఇస్ దర్ ఎనీ రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని చేశారా, ఆర్ మిమ్మల్ని ఏదైనా కదిలించిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఇంటెన్షనల్గా ఏ రియల్ ఇన్సిడెంట్ తీసుకోలేదండి. బట్ ఇట్ రిజంబ్లెన్స్ విత్ మెనీ ఆర్ ఎవ్రీ సిమిలర్ కేస్ అన్నమాట. ఇటువంటి గ్యాంగ్ క్రైమ్స్ ఏవి జరిగినా ఎంతో కొంత రిజంబ్లెన్స్ ఎంతో ఉంటుంది. ఓకే. బట్ అంటే లైక్ ఇది వన్ ఆఫ్ ఆడియన్సెస్ క్వశ్చన్. ఇది చాలా వరకు ఓకే జరుగుతున్నాయి. మనం ఎంత ఇప్పుడు నిర్భయ ఇష్యూ మీ అందరికీ గుర్తుండుంటే అది చూపించారు కూడా. లైక్ క్రైమ్ పెట్రోల్స్ కానీ, సావధాన్ ఇండియాస్ కానీ ఇట్లా చూపించడం జరిగింది. సో ఒక ఇష్యూ జరిగిన తర్వాత దాన్ని చూపించడం, అది ఎలా జరిగిందో చూపించడం వల్ల ఇలా చేయాలి, ఇలా తప్పించుకోవాలి అని ఐడియా క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకు ఇలాంటివి చేస్తారని కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తారు కదా. సో మీకు ఎప్పుడు అనిపించలేదా, లైక్ మనం ఒకవేళ ఇలాంటిది ఒక జానర్ తీసుకెళ్తే మీరు క్రైమ్ చేసింది చూపించి ఆ తర్వాత దానికి సొల్యూషన్ ఏంటి అన్నది చూపిస్తారు కదా, ఎప్పుడు అనుకోలేదా మీరు? అంటే లైక్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఆలోచించలేదు? చూపించకూడదు. చూపించకపోవడం క్రైమ్ జరగడాన్ని ఆపలేదు. అది అసలు ప్రతిసారి క్రైమ్ చేసినప్పుడు మేము పట్టుకోవడం అనుకుంటారు అందరు. వాళ్ళు ఈ జాగ్రత్తలను చేసుకోరు. కాన్షియస్ గా మనం ఈ ప్లాన్ చేద్దాం, ఇక్కడ నుంచి నేర్చుకుందాం, ఆ సినిమా నుంచి రిఫరెన్స్ తీసుకుందాం, ఈ నోట్స్ అంతా రాసుకొని క్రైమ్ ఎవరు చేయరు. అయితే క్రైమ్స్ ద ప్రీ మెడిటేటెడ్ క్రైమ్స్ అంటే కొంచెం ముందే ప్లాన్ చేసే క్రైమ్స్ ఉంటాయి. దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ క్రైమ్స్ స్పాంటేనియస్ ఇన్స్టెంట్ గా చేసే క్రైమ్స్, వీటికి ఆలోచన అదంతా ఏమీ ఉండదు. ఐ థింక్ ఆ న్యూస్ ఇవి జరగడం మీద కానీ జరగకపోవడం మీద కానీ ప్రభావం చూపించలేదు. వాట్ ఐ వుడ్ లైక్ టు యాడ్, దానికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు చెప్పినట్టు ఇంతమంది వస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, ఇది చెయ్యొద్దు, ఇది తప్పు, ఇది దాని గురించి అవేర్నెస్ వస్తుంది, నీ ర్యాలీలు చేస్తున్నాం, అయినా జరుగుతున్నాయంటే ఎంత చెప్పినా మారని వాళ్ళు కొంత ఉంటారు. యునో బై నేచర్ దే ఫీల్ దిస్ ఇస్ నాట్ రాంగ్ అండ్ దే ఆర్ ఎంటైటిల్డ్ టు డూ ఇట్. వాళ్ళని మనం ఏం మార్చలేము. మనం తీసేదానికి, ఎస్పెషలీ మన సినిమాలో ఏంటంటే, మీ చుట్టూ అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, మీ చుట్టూ అట్లాంటి మనుషులు ఉన్నారు, ఇది ఓకే, ఇది తప్పులేదు, ఒక ఆడపిల్లని మనం యూనో వీ కెన్ కాస్ వైలెన్స్ టు హర్ అండ్ వీ కెన్ గెట్ ఓవర్ ఇట్ అని అనుకుంటున్నవాడు, అట్లాంటి ప్లేస్లో కూడా నువ్వు దాన్ని డిఫెండ్ చేస్తే యునో యు ఆర్ స్టిల్ యూ విల్ స్టిల్ బి పార్డెడ్. సారీ సార్, కొంచెం సిమిలర్ టు ఐఎమ్ టెలింగ్ ద లైన్ అవుట్ బికాస్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు గుంపులో ఉంటాం, మా సినిమాలో చాలా ఇంపార్టెంట్ డైలాగ్ ఒకటి ఉంటుంది, అందరూ కలిసి కూర్చొని మాట్లాడేటప్పుడు ఒకటి గలీజ్ మాటలు మాట్లాడితే అది కూల్ అని చెప్పి అందరూ కలిసి దాంతో జాయిన్ అవుతారు. అక్కడ ఒకటికి లేదురా ఇట్లా మాట్లాడేది చెయ్యొద్దు అని చెప్పే ధైర్యం ఉండదు. అది మనలో ఒక్కొక్కడికి వస్తేనే అది మారుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బికాస్ వీ హ్యావ్ మాబ్ మెంటాలిటీ. ఇప్పుడు 6 ఉన్నారు, 6 చెడ్డవాళ్ళు కాదు, ఒక్కడు ఉంటాడు, ఒక్కడు ఆ 5గురిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు చేయడానికి. గుడ్ కన్నా ఎక్కువగా బ్యాడ్ తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఈ కోల్కతా కేసులో కూడా మీరు చూసారంటే చాలా మంది మోర్ దెన్ 6-7 పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ అంటున్నారు. ఒకరి మొహమే చూపిస్తున్నారు, ఒకటినే ఫ్రేమ్ చేస్తున్నారు. ఎందుకు? యూనో హూ ఇస్ ప్రొటెక్టింగ్ ది అదర్స్? వాట్ అబౌట్ ది అదర్స్? హూ విల్ టాక్ ద ట్రూత్ కదా? అట్లీస్ట్ దాంట్లో ఉన్నవాడు ఒక్కడు వచ్చి ట్రూత్ కన్ఫెస్ చేసే టైప్ అయినా ఉంటే అట్లీస్ట్ వీల్ నో వాట్ వేర్, ఒక కాన్షియన్స్ ఉండాలి కదా. ద ఫిల్మ్ ఇస్ అబౌట్ ఇన్వోకింగ్ మనలో ఉన్న ఆ కాన్షియస్ని లేపడమే ఈ సినిమా. దట్ ఈస్ వన్ కోర్ ఐడియా ఆఫ్ ద ఫిల్మ్.
అండ్ త్రిగుణ్ గారు, మీ విషయానికి వస్తే స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ మూవీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన సినిమా ప్రతి దాంట్లోని దర్ ఈజ్ అన్ ఇంటెన్స్ పక్కాగా ఉంటుంది. అంటే లైక్ స్టోరీ పికప్ కానీ లవ్ స్టోరీ చేసిన ఇంటెన్స్ లవ్ స్టోరీ చేసాను. నేను అదే చెప్తున్నా. అంటే ఏదైనా లైక్ రొమాన్స్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, కామెడీ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, ఏ జానర్ చేసినా ఒక ఇంటెన్స్ అన్నది పక్కాగా ఉంటుంది. బట్ ఉద్వేగం అంటే లైక్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? లైక్ మీరు అంటే లైక్ ఎనీ సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఏమైనా కదిలించింది స్పెషల్గా? నేను ఫస్ట్ సినిమా మీద నా అవుట్లుక్ ఏంటో చెప్తానండి. సినిమా ఇస్ అ మీడియం ఫర్ మీ, ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్ ఫర్ మీ. ఆ మీడియంతో నేను నా పొట్ట నింపుకుంటున్నాను, నా లైఫ్ నేను దాని చుట్టూ రన్ చేస్తున్నాను. కానీ నాకు ఒక ఇన్నర్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము స్టేజ్ మీద ప్లేస్ చేసేటప్పుడు కానీ ఇంతమంది ఉన్నారు, ఓకేనా, నేను హీరోయిన్ అంటే నేను ఏదో గొప్పని కాదు, నాకు అదృష్టం ఆ రోజు కలిసి వచ్చింది. నేను దానికి తగిన హార్డ్ వర్క్ చేస్తూ వస్తున్నాను. ఎందుకు నాకన్నా అబ్బాయి బాగున్నాడు కెమెరా వెనకాల, ద రైట్ ఆపర్చునిటీ కమ్స్, హీ విల్ ఆల్సో బికమ్ ఏ హీరో. యూనో ఇట్ ఈస్ నాట్, బట్ స్పైడర్ మ్యాన్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని. విత్ గ్రేట్ పవర్ యూ కాంట్ జస్ట్ మన సెల్ఫిష్ గ్రోత్, గ్రీడు, 1000 కోట్లు 100 కోట్లు అన్నదాన్ని బట్టి వాట్ డిడ్ యూ గివ్ బ్యాక్? ఒక మనిషిని ఒక డార్క్ రూమ్లో మీరు ఎక్కడ కూర్చోబెట్టలేరు, వాడు కూర్చోలేడు. ఒక మనిషి స్వతహాగా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని మిగతా అసలు పక్కన మొహపరిచయం లేని వాడి దగ్గర కూర్చొని ఒక చీకటి రూమ్లో మనం తెర మీద వేసి చూస్తుంది సినిమాలో మాత్రమే. సో ఆ చూపించే దాంట్లో ఏదో కొంచెం ఏదో చిన్న విషయం చెప్పాలన్న మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. వీ హ్యావ్ టు ఎంటర్టైన్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ విత్ ఇట్. దట్ రెస్పాన్సిబిలిటీ ఐ ఫీల్. సో ఎవ్రీ ఫిల్మ్ ఐమ్ ట్రయింగ్ టు సే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఒక చీకటి గదిలో చితగొట్టుడు లాంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలో కూడా సంథింగ్ ఐ వాంట్ టు సే. యునో దట్ ఫిల్మ్ ఇస్ అబౌట్ ఒక అమ్మాయికి నచ్చకపోతే దాన్ని ముట్టకూడదు, యునో వితౌట్ కన్సెంట్. ఈవెన్ ఇఫ్ షీ ఈస్ యువర్ గర్ల్ ఫ్రెండ్, యునో యూ వెయిట్ ఫర్ హర్ కన్సెంట్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్. సో ఐ ఫీల్ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది సినిమాలో ఉండడానికి. నాకు ఐ ఫీల్ నేను ఇక్కడికి వచ్చాను అంటే నేను ఇది చెయ్యాలి, అట్లీస్ట్ కొంచెం అయినా మనకుంటూ ఒక నైట్ పడుకునేటప్పుడు మనం ఓకే మనం కరెక్ట్గా చేస్తున్నాం అని మనకు ఒక ఫీలింగ్ ఉండాలి కదా. దట్స్ హౌ ఐ చూస్ స్క్రిప్ట్స్. అండ్ మీ ఇద్దరికి క్వశ్చన్, సో ఇదే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అండి, అంటే లైక్ మరీ ఇంతే దీని మీదే ఫోకస్ చేస్తున్నాను అనుకోవద్దు. యాజ్ అ గర్ల్ డెఫినెట్లీ నేను మాట్లాడాలనుకుంటున్నా. సో కోల్కతా ఇష్యూ జరిగిన తర్వాత ఓన్లీ దాని మీదే ఎక్కువ ఫోకస్ చేశారు, బట్ అదే రోజు చాలా ఇష్యూస్ చాలా ప్లేసెస్లో జరిగాయి. అలా మీ ఇద్దరిని కోల్కతా ఇష్యూ కాకుండా ఏదైనా ఇష్యూ రీసెంట్ టైంలో బాగా కదిలించింది ఏమైనా ఉందా? అంటే లైక్ అంటే ఎందుకు అడుగుతున్నాను అని అంటే, ఏదైనా మెన్షన్ చేస్తే అన్నీ మారుతున్నాయి. స్వతంత్రం వచ్చిందంటారు, మనం పార్టిసిపేట్ చేస్తున్నాం, మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, బట్ మార్నింగ్ టైం కూడా ఆడవాళ్ళు సేఫ్గా తిరగలేకపోతున్నారు. బట్ ఇంకేం ఇండిపెండెన్స్ వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. బికాజ్ ఎక్కడికి వెళ్ళాలన్నా సొంత ఇంట్లో కూడా సేఫ్టీ లేకుండా పోయింది ఆడపిల్లలకి. కానీ మహాత్మా గాంధీ గారు చెప్పింది ఏంటంటే, ఏ రోజైతే ఒక ఆడపిల్ల రాత్రి 12ంటికి ఒంటరిగా నగలేసుకొని మన రోడ్డు మీద నడుచుకుని వెళ్తుందో ఆ రోజే మనకి పూర్తిగా సంపూర్ణ స్వతంత్రం వచ్చిందని మనం నమ్మొచ్చని ఆయన మహాత్మా గాంధీ గారు ఆ రోజే చెప్పారు. ఎందుకు నవ్వుతున్నాం అంటే, సార్ ఫస్ట్ స్క్రిప్ట్ తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు నేను అడిగాను, సార్ ఇదేమైనా అప్పుడే రీసెంట్గా కొన్ని కేసులు, దిశ కేసు అది బాగా సంచలనంలో ఉంటుంది, అప్పుడే 1-2 years అయింది సార్, దీని మీద ఏమైనా? కాదండి దాని ముందే రాశాను అన్నారు. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు 2-3 కేసులు వచ్చేవి. సార్ మన స్క్రిప్ట్ లాంటిది ఒక కేసు వచ్చింది చూడండి, ఇప్పుడు రిలీజ్ టైంకి ఇదో. సో వీఆర్ ఫెడప్ ఆఫ్ ఇట్. మేము ఏదో ఒక కేసు చెప్పడానికి ఒకటి మీరు అడిగారు కదా, ఈజ్ ఇట్ ఇన్స్పైర్డ్ బై వన్ ఈవెంట్ ఉంటే చెప్పచ్చు ఇట్లాంటి ఒక ఈవెంట్ మీద తీసామని. నెలకు ఒక ఈవెంట్, ఇంత ఒక మనం కోల్కతా కేసు గురించి మాట్లాడుతున్నాం, అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఎన్ని జరిగింది తెలుసు. ఒక 6-year-old బేబీ, 6 ఏళ్ల పిల్ల, 6 నెలల పిల్ల. వీ నీడ్ టు గో అవుట్ యాజ్ సినిమా. ఇంతమందికి రీచ్ అవుట్ అవుతున్నాం కదా, వీ నీడ్ టు గో అవుట్ అండ్ tell them and bring out this change. There is no point of being a celebrity or an actor or having the idea of being able to communicate to so many people if you can't put out a message. అర్థమైందండి? మొత్తం అంతా మనం ఫ్యాంటసీలో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫోన్లు చూసుకుని కూర్చోవచ్చు కదా. ఫోన్లో ఎందుకు సినిమాకి వెళ్ళాలని, వై డూ వి వాచ్ సమ్ కైండ్, ఎందుకు ఒక పుస్తకం చదవాలనుకుంటాం? ఓకే, హ్యూమన్ అన్నవాడు ఇంకొక థాట్కి ఇవాల్వ్ అవుతూ వెళ్తూ ఉండాలి. ఉత్తి స్క్రాలింగ్లు చూస్తూ డాన్స్ వీడియోలు చూడడం లైఫ్ కాదు కదా. యూనో జస్ట్ రీల్ చూసుకుంటా గడిపేయడం ఇస్ నాట్ లైఫ్, రైట్? వాట్ యూ సీ బియాండ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ స్పెసిఫిక్గా అడిగారు కదా ఈ కోల్కతా ఇన్సిడెంట్స్ గురించి, అది కాకుండా ఇంకేమన్నా అని చెప్పేసి. బట్ అదే తీసుకుందాం యాక్చువల్గా, దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంతో పాటు హేమ రిపోర్ట్ అని ఒకటి వచ్చింది.
కేరళ Okay. ఇండస్ట్రీలో ఓకే. హౌ ద ఉమెన్ ఆర్ యాక్ట్రెసెస్ ఆర్ బీయింగ్ హరాస్డ్. నేను రీసెంట్ గా ఇంటర్వ్యూ చూసాను. ఈ రెండింటిని తీసుకోండి. ఒకటి ద సోషల్ కండిషన్ ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది. ది అదర్ ఇస్ ద సోషల్ ఎక్స్ట్రీమ్. సో ఈ కండిషన్ లో సొసైటీ ఉంది, అప్పుడప్పుడు లీక్ అవుతుంటది ఎక్స్ట్రీమ్ ఫామ్ లో. దట్ ఈస్ ద కోల్కతా ఇన్సిడెంట్. ట్రూ సార్. సొసైటీ కూడా తీసుకుంటే సార్, సినిమా సపోజ్ రిఫ్లెక్ట్ సొసైటీ. కమ్యూనిజం మీద, నక్సలిజం మీద, కమ్యూనిజం మీద సినిమా తీసిన డైరెక్టరు నేను ట్యాక్స్ కడుతున్నాను, నాకు సెపరేట్ లైన్ కావాలి, దీంట్లో తప్పే ఉంది అంటే ఇంకా మనం ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మన డెమోక్రసీ ఏంటి? మన డెమోక్రసీ ఏంటంటే అందరూ ఈక్వల్, నీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, నువ్వు ఈ రిలీజన్ ఫాలో అయినా అవ్వకపోయినా, నువ్వు రోడ్డు మీద వెళ్ళినప్పుడు మీరిద్దరూ సమానం అని చెప్పేదే మన డెమోక్రసీ. సరేనా? నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నాకు సెపరేట్, నేను ఎంత కడుతున్నాను, నాకేం చేయాలి అనేది మన డెమోక్రసీ కాదు. ఆ థాటే లేదు. పోనీ ఎవరో చెప్తే పర్లేదు, ఇంత లెర్నెడ్ పీపులే చెప్తే మనం ఒక సమాజంగా వెనకడిగే వేస్తున్నాం. కానీ ఐ డోంట్ నో వాట్ టు సే. చెప్పే స్థాయి నాది కాదు. చెప్తే నన్ను ట్రాల్ చేయొచ్చు, చెప్పొచ్చు. నేను 2-3 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. చెప్తే నాకు కరెక్ట్ అనిపిస్తుంది, నేను చెప్తాను. ఇప్పుడు మేము ఉద్వేగం అని చెప్పి ఒక లా గురించి సినిమా చేస్తున్నప్పుడు ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఏదో చేశాను, డబ్బులు ఇచ్చే సినిమా ఆడేస్తే 2 ఐటమ్ సాంగ్లు, కొంచెం బట్టలు ఇప్పించి డాన్స్ చేసాం. దట్ ఆల్సో వీ డూ. ఓకే, దట్స్ ఆల్సో నీడ్ ఆఫ్ ది ఆర్. బట్ ఆర్ అటెంప్ట్ ఇస్ ఆల్సో టు మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్. సినిమాలో పాట లేదు. అసలు ఈ సినిమాలో పాట పెట్టారు అని అంటే మాత్రం టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అంటే అది చూసి మీరు నమ్మరు, మేము పాట తీసాం, తీసి యునానిమస్ గా తీసేసాం సినిమాలో. వి షాట్ అ సాంగ్, వి షాట్ అన్ ఎంగేజ్మెంట్ సాంగ్, అండ్ దెన్ ఇట్ వాస్ నాట్ సిట్టింగ్ ఇన్ ద ఫిల్మ్. మా ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ గారు సింపుల్ గా తీసేస్తారు. ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ఆయన ఖర్చు పెట్టి తీసి, ఓకే సినిమాలో లేకపోతే పర్లేదు, ఫ్లో బాగుందని చెప్పి హీ రిమూవ్డ్ ఇట్. We should thank him more. Definitely. చాలా వరకు that is not like any song, that is a situational song. So అది అంటే లైక్ అది తీసుకున్నాం, బట్ సార్ అన్నట్టు ఇట్స్ నాట్ ఫిట్టింగ్ వెల్. సో ఐ థింక్ మూవీ అయిపోయి కూడా మీరు రిలీజ్ చేయొచ్చు. Definitely, yeah, all that is there. Yeah. సో లా గురించి ఎలాగో సినిమా తీశారు కాబట్టి దానికి ఎక్కువ రీసెర్చ్ చేయాలి. బికాజ్ చాలా మంది ఇప్పుడు మన సక్సెస్ లో మనకి ఎంత సపోర్ట్ ఉంటారో లేదో తెలియదు, కానీ లూప్ హోల్స్ వెతకడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సో ఎంత రీసెర్చ్ చేశారు, ఏంటి దీని గురించి, ఎన్నాళ్ళు చేశారు? ఆయన వచ్చి LLB చేశాడు లేండి రీసెర్చ్ లో. ఓకే, అంటే ఆ సబ్జెక్టు, ఆ ఫ్రెటర్నిటీ, ఆ మనుషుల చుట్టూ కనీసం ఒక సంవత్సరం తిరిగి ఉంటాను వాటి చుట్టే. ఓకే, ఎనీ రిఫరెన్స్ మూవీస్ ఏమైనా చూడడం? లైక్ నేను ఇందాక మెన్షన్ చేసినట్టు సిర్ఫ్ ఏక్ బందా కాఫీ నాకు చూసిన వెంటనే అనిపించింది. కాదు, అసలు ఒక క్వశ్చన్ వస్తుంటది, ఇదే ఎందుకు రాసినారు, ఎందుకు మొదలు పెట్టారు అని. యా, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ రైట్? నేను కూడా అదే క్వశ్చన్ అడుగుతా. లేదు, ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. రాయడానికి యాక్చువల్గా ఏం రీజన్ లేదు. అసలు ఇది రాయడానికే ద మూమెంట్ నేను ఏదో స్టోరీ రాద్దాం అనుకుంటున్న టైంలో, ఆ మూమెంట్ లో నేను కోర్ట్ రూమ్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నా. సో మీకు అలా ప్రవహించింది అంతే. ఇంటెన్షన్ అంటే ఒక్కోసారి మనం అందరం చేస్తాం అది. ఒక్కోసారి సడన్ గా మనకు హారర్ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, బింజ్ వాచ్ చేసేస్తాం హారర్ సినిమాలన్నీ. ఒక్కోసారి థ్రిల్లర్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, థ్రిల్లర్ చూస్తుంటాం. నేను కరెక్ట్ గా స్టోరీ రాయడం మొదలు పెట్టేటప్పటికి కోర్ట్ రూమ్ డ్రామాస్ చూస్తున్నాను, సీరీసెస్, డ్రామాస్ ఇవన్నీ చూస్తున్నాను. విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ కోర్ట్ డ్రామా మూవీ? చాలా ఉన్నాయండి. మొన్న వచ్చిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ. తెలుగులో ఒకటి చెప్పండి ఏదైనా. అలాగే ఫన్ వే కావచ్చు, సీరియస్ వే కావచ్చు. బ్లాక్ అండ్ వైట్ సినిమా ఉంది, సుడిగుండాలు. నాకు ఇందాకే చెప్పారు, అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా. ఈవెన్ టుడే ఇట్ ఇస్ న్యూ. మీరు చూస్తే గనక దాని రిఫరెన్స్ తీసుకోవచ్చు. సుడిగుండాలు. చూడలేదు. చెప్పాలంటే సార్ దాంట్లో కోర్ట్ రూమ్ డ్రామా ఒక 1/3 సినిమా అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. జస్ట్ వాచ్ అది బిగిన్ అయిన కాడ నుంచి వాచ్ చేయించాలి. యు విల్ నాట్ స్టాప్ ఇట్. నేను యాక్చువల్లీ మేము స్క్రిప్ట్ డిస్కస్ చేసినప్పుడు రెఫరెన్సెస్ నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఈ సూట్స్ అన్న సిరీస్ బాగా చూసేవాడిని. సో కొంచెం గెటప్ అదంతా చూసాను. అండ్ తెలుగులో ఏమేమి వచ్చాయని చెప్పి నేను జస్టిస్ చౌదరి దగ్గర నుంచి మొదలు పెట్టాను. తెలుగులో కోర్ట్ రూమ్ సినిమాలు ఏమి వచ్చాయి, ఏం చేశారు, ఏం చేయలేదు, మనం ఏం చేయొచ్చు, ఏం కొత్తగా ఉంటుంది అన్నది చూసేటప్పటికి ఐ రియలైజ్ దట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వకీల్ సాబ్ వరకు వి సా ఎవ్రీథింగ్. అండ్ ఐ రియలైజ్ దట్ ఇట్ ఈస్ టేకెన్ ఇంత ఆథెంటిసిటీ చాలా వాటిలో చూపించలేదు ఒకటి, అండ్ చూపించడం కష్టం. ఇట్ బికమ్స్ లిటిల్ థియేట్రిక్. వాట్ కెన్ వీ డూ బెటర్ అనే విషయాలు చాలా స్టడీ చేశాను. హీ ఆల్సో రెఫర్డ్ సమ్ షోస్ అండ్ ఆల్ దట్ స్టఫ్. కానీ అవన్నీ ఒక కలెక్టివ్ ఇన్ఫర్మేషన్. కానీ
లాస్ట్కి మహేంద్ర ఎలా తింటాడు మాట్లాడతాడు నించుంటాడు అనేది ఆయనకు ఉంటుంది. ఐ జస్ట్ ఫాలోడ్ హిమ్ టు ద టీ. ఇన్ఫాక్ట్ మీరు స్లాంగ్ కూడా చూస్తే స్లాంగ్ ఫస్ట్ నాకైతే నోరు తిరిగేది కాదు. నేను అసలు తిట్లు తినబోతున్నాము కొండ తర్వాత మంచి పేరు వచ్చింది తెలంగాణ బాగా మాట్లాడతాడని. తర్వాత స్లోలీ షూట్ అవుతున్నప్పుడు బెటర్ అవుతా వచ్చింది. ఇంకా డబ్బింగ్ ఇంకా అట్లా తీసుకొచ్చి అలా గట్టిక్కిచ్చాను అనమాట. ఓకే, లేదు స్లాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ చాలా మందికి ఏంటి అని అంటే ట్రైలర్ చూసినప్పుడు స్టార్టింగ్ చూసినప్పుడు వెళ్ళింది. నేను ఇన్వాల్వ్ అంటే మేము ఇన్వాల్వ్ అయిపోతున్నాం కాబట్టి డెఫినెట్లీ ఒక మెట్టు కాదు. చాలా మంది ఆ స్లాంగ్ అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పారు. సో డెఫినెట్లీ సార్ నేను రామ్ గోపాల్ వర్మ గారికి ట్రైలర్ చూపించాను. హీ వాజ్ వెరీ హ్యాపీ. హీ సెడ్ చాలా బాగుంది, కోర్ట్ అని పెట్టాల్సింది టైటిల్ అన్నా. సార్ లేదు సార్ టైటిల్ ఉద్యోగం దొరికింది. ఓకే, సో మీరు చెప్పండి అంటే లైక్ మీ దగ్గర కథ తీసుకొచ్చినప్పుడు మీరు ఆయన ఎప్పుడైనా అడిగారా వై మీ అని? ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అడిగాను నేను. వాట్ ఇస్ ద ఆన్సర్? నో, హీ సెడ్ సార్ ఐ నీడ్ అన్ యాక్టర్ హూ కెన్ బి సిన్సియర్ టు మై స్క్రిప్ట్. Okay. That was the big thing. He said, "Put recent interviews lo kuda sir was telling that he liked my voice and all." But the answer that I was told was Bible lanti script undi, because dintlo ekku marchadaniki cheyadaniki na slang leskuntanu, ee dialogue leskuntanu, because it's everybody has a particular characterization and a graph. సో దాన్ని ఒక బైబిల్గా ఫాలో ఆల్మోస్ట్ నాకు చెప్పేటప్పుడు 4th 5th వర్షన్ ఉంటుంది. నాకు ఇచ్చేటప్పుడు షూట్ చేసేటప్పుడు 9th వర్షన్ స్క్రిప్ట్ ఇచ్చారు ఆయన. ఓకే, యూజువలీ షూటింగ్కి ఏంటంటే వెళ్తాం, ఆ రోజు సీన్ పేపర్ ఇస్తారు, ముందేంటో తెలుసు నేర్చుకుంటాం, కొంచెం పెద్ద సీన్ అయితే ముందు. ఇది మొత్తం స్క్రిప్ట్ పట్టుకుని బతికే నేను షూట్ చేసిన రోజులు. ఎందుకంటే కొన్ని సీన్లు 35 pages కూడా ఉంటాయి. ఫస్ట్ శ్రీకాంత్ గారు మాట్లాడతారు అండ్ ఇట్స్ కాన్వర్సేషన్ ఫట్ 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 వెళ్ళిపోతుంది. బికాస్ ఇట్స్ నేను చెప్తాను హీ ఎల్స్ ఐ ఎల్, దెర్ ఇస్ సో మచ్ డ్రామా దట్ ఈస్ హ్యాపెనింగ్ కదా. సో వీ లివ్డ్ బై ద స్క్రిప్ట్. రోజు సీన్ అయ్యేటప్పుడు ఇట్లా కొట్టుకుంటాను అనమాట పేజ్, ఎంతకు చేసినా అయిపోయింది. ఓకే, సో సరదాగా కోడ్ డ్రామా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన హీరోలో ఆల్మోస్ట్ కొంతమంది చేశారు అండ్ థియేటర్స్లో వాళ్ళు చేసిన కోడ్ డ్రామాలకి విజిల్స్ వేసిన రోజులు కూడా ఉన్నాయి. సో మీకు అంటే లైక్ డ్యూరింగ్ ది స్క్రిప్ట్ కావచ్చు ఆర్ ఈ సినిమా చేస్తున్నాను అన్నప్పుడు, ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు మీరు అలా స్టన్ అయిపోయి చూసిన సినిమా సీక్వెన్స్ సీన్ ఏదైనా ఉందా? కోడ్ డ్రామా ఏదైనా, ఎనీథింగ్, బాలీవుడ్ టాలీవుడ్ వాట్ ఎవర్ ఇస్. నేను జడ్జ్ అన్న సినిమా చూసానండి. ద జడ్జ్ అని హాలీవుడ్ సినిమా, రాబర్ట్ డౌనీ జూనియర్. అంటే ఇంగ్లీష్ సినిమా చెప్తున్నాడు, అదే టాలీవుడ్ బాలీవుడ్ కాకుండా నాకు హాలీవుడ్ ఇచ్చారు రిఫరెన్స్. ఎందుకంటే ఈ సినిమాలు చూస్తున్న టైంలో నన్ను బాగా ఆకట్టుకునే సినిమా అది. అంటే ఇట్స్ అ ఫ్యామిలీ ఆఫ్ లాయర్స్. వాళ్ళ నాన్న ఒక జడ్జి, వీడ్ లాయర్. ఇట్స్ అ ఫాదర్ సన్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఆల్సో లా కాన్ఫ్లిక్ట్. ఆ సినిమాలో ఒక పర్టికులర్ షాట్ ఉంటుందన్నమాట. వీడు వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తాడు. ఇంట్రాగేట్ చేసి వాళ్ళ ఫాదర్ చాలా, అంటే ఫాదర్ సన్ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ కోర్ట్ రూమ్లో అన్రావెల్ అవుతుంది. ఒక లాయర్ అండ్ క్లయింట్ కింద ఒక షాట్లో తను రాబర్ట్ డౌనీ జూనియర్ ఉంటాడు, జస్ట్ ఒక డ్రాప్ పడుతుంది అనమాట. ఆ డ్రాప్ పడడం కూడా చూపించారు సిలబెట్లో. మనకు ఆ డ్రాప్ కింద పడడం మాత్రమే కనిపిస్తుంది. దాంట్లో వాడు ఇట్ వాజ్ అ మొమెంట్. తనకు ఒక డ్రాప్ వస్తుంది, మనకి ఇక్కడ కల్లో బుల్మని వచ్చేస్తుంది. ద జడ్జ్ అని ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. యు కెన్ సీ ఇట్స్ వన్ ఆఫ్ చూస్తా. రాబర్ట్ డువాల్ ఇస్ ద ఫాదర్. బ్యూటిఫుల్, ఇద్దరు సమ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్. చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, ఆ బిల్లీ బాబే దాన్ని అంత స్ట్రాంగ్ చేస్తాడు అనుకోండి. అండ్ మీ విషయానికి వస్తే, సో మనం అంటే లైక్ యాజ్ అ డైరెక్టర్గా మీరు యాక్షన్ చెప్తారు, కట్ చెప్తారు, బట్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ అయిన తర్వాత మనం ఇన్వాల్వ్ అయిపోయి షూటింగ్ టైంలో కట్ చెప్పడం కూడా మర్చిపోతుంటాం. అండ్ దట్ టు ఇలాంటి మూవీస్కి అయితే ఎక్కువగా ఆయన అసలు కట్ చెప్పరండి. చెప్పరా? ఆయన కట్ చెప్పరండి. మీరు ఎంత దూరం కొడితే కొట్టండి. బిగినింగ్ some magic is coming there. అయ్యో, నాకు బాగా గుర్తుంది, శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఒక ఇంటెన్స్ డైలాగ్ మాట్లాడాలన్నమాట. సో ఇలా జరిగితే ఎలా జరుగుతుంది జడ్జి సాబ్, మీరు చెప్పండి అని ఇలా తిరిగి, డైరెక్టర్ గారు మీరు ఇప్పుడైనా కట్ చెప్పండి. ఓకే, సూపర్. అండ్ ట్రైలర్లో ఇంకొక విషయం చెప్పాలి అంటే, బేసికల్గా రెగ్యులర్గా సినిమాలు చూస్తున్న వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది కానీ, బట్ ఫస్ట్ టైం ఆర్ కొంచెం న్యూ బేబీ బార్న్ అంటారు కదా, అలా మూవీ లవర్స్కి ఏమైనా డివియేట్ చేయడానికి అంటే లైక్ ఈయన లాయరా, ఈయన కల్ప్రిటా, లేకపోతే ఈయన ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాడా,
లేకపోతే ఇలా కొన్ని డౌట్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి కదా, లైక్ ఈయనకి లవ్ స్టోరీ పెట్టారు కదా, వైఫ్ కదా, ఇట్స్ అ గర్ల్ ఫ్రెండ్ ఎంగేజ్డ్. సో ఎంగేజ్డ్ అని పెట్టారు కదా, మళ్ళీ ఈయన బయట తోసేయడం, ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం, ఎందుకు ఇంతలా, సో ఏంటి ఇంకా ఏదైనా కథ ఉందా, ఈయనకి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫ్లాష్ బ్యాక్ ఏం లేవు, ఎవ్రీథింగ్ రన్నింగ్ హ్యాపెన్స్ ఆన్ ప్రెజెన్స్. కాకపోతే అది ఇట్స్ ఎ ట్రాక్, పర్సనల్ ట్రాక్. ఓకే, హౌ అంటే ఇప్పుడు కోర్ట్ రూమ్ డ్రామా అనేది ఒక మెయిన్ ట్రాక్ అయితే, అది నడుస్తున్నప్పుడు దానికి సంబంధించిన రిలేటివ్ పీపుల్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎలా అఫెక్ట్ అవుతారని చూపించడానికి పెట్టిన చిన్న ట్రాక్ అది. ఓకే, డన్. యూజువలీ మన ప్రొఫెషన్ మన లైఫ్ లోకి ఎఫెక్ట్ చేస్తుంది చాలా. యాజ్ యాక్టర్స్, యాజ్ మీడియా మనకే బాగా తెలుసు. లాయర్స్ కూడా ఏం తక్కువ కాదు, చాలా ఉంటాయి వాళ్ళకి కూడా, ఒక థ్రెట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మా సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒక కేసు గెలిచినప్పుడు, కేసు వచ్చినప్పుడల్లా ఒక లాయర్ హీరోయిన్ గాను ఇంకొక లాయర్ విలన్ గాను అవుతూ ఉంటాడు. యాక్చువల్లీ కాదు, ఆ ఇంకో లాయర్ కూడా ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అన్నట్టు, ఎంత క్రోధమైన రాక్షసుడైనా వాడికి ఒక లాయర్ వచ్చి నించోవాలి, అది వాడి కర్తవ్యం. ఆ నల్ల కోట్ వేసుకున్నప్పుడు అది చేయాల్సింది. ఒక డాక్టర్ని లాయర్ని మనం అవాయిడ్ చేసి వీ కాంట్ గో. కష్టం అంటే వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ షోన్ రియల్లీ వెల్ ఇన్ ద ఫిల్మ్. అది ఎగ్జాజరేషన్ కాక, యాక్చువల్లీ తిను కేసు తీసుకోకుండా ఉండడానికి ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తాడు. హీ అవాయిడ్స్ ఇట్ ద మోస్ట్. కేసు ఎందుకు కాన్ఫ్లిక్ట్ అన్నట్టు అవాయిడ్ చేస్తుంటే మా గురుగారు ఆయన అందరితో పాటు తను కూడా పబ్లిక్ వాడు లైక్ మనమంతా ఎలాగైతే ఇప్పుడు న్యూస్ లో చూసి వాడిని చంపేయాలి, వాడు తప్పు అని అనుకుంటాం కదా, ఈవెన్ హీ బిలీవ్స్ లైక్ దట్. వాడికి ఎక్కడో ఒక చోట వాళ్ళ గురుగారు, పరచూరి గారి క్యారెక్టర్ డిఫరెన్స్ తీసుకొస్తుంది అనమాట. గురుగారు ఒక ఎత్తుపల్లం ఎక్కకుండా, కాలు బయట పెట్టకుండా అసలు నిజం ఎలా తెలుసుకుంటావు, ఈ చదువు ఎక్కడ నేర్చావు అన్నట్టు ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది. అక్కడి నుంచి క్యారెక్టర్కి చిన్న ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అవును కదా, అందరు చెప్తుంది నేను వింటే, మీడియాలో ఉన్న న్యూస్ నేనే వింటే ఇంకా మీడియా జడ్జ్మెంట్ చెప్పేయచ్చు కదా. ఇట్స్ ఓన్లీ వన్ పర్సెప్టివ్ ఆఫ్ న్యూస్. హూ హ్యాస్ ద అథారిటీ టు టెల్ ఇట్? ద జడ్జ్. హూ హ్యాస్ ద అథారిటీ టు పుట్ ఫార్వర్డ్ ద ఫ్యాక్ట్స్? ద లాయర్. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక లాయర్ చేస్తే వాడి లైఫ్ ఎలా మారుతుంది. ఓకే, సో కాస్టింగ్ విషయానికి వద్దాం. సో కాస్టింగ్ విషయం చూస్తే శివకృష్ణ గారు, సురేష్ గారు, శ్రీకాంత్ గారు, ఇలా ఆల్మోస్ట్ పరచూరి గారు, మొత్తం అందరినీ పెద్ద వాళ్ళందరినీ పెట్టారు కదా. సో ఇద్దరికి క్వశ్చన్, సో ఎలా అనిపించింది, లైక్ హ్యాండిల్ చేయడం ఎలా ఉండేది, అండ్ వాళ్ళకి ఆ క్యారెక్టర్ ముందు నుంచి అనుకున్నారా, లేకపోతే ఎలా ఒప్పించారు? అండ్ మీరు టఫ్ టు టఫ్, శ్రీకాంత్ గారితో డైలాగ్ డిక్షన్స్ వాజ్ వెరీ టఫ్. నిజంగా ఆయన నవ్వించిన, అంటే లైక్ ఎనీ క్యారెక్టర్ జీవించేస్తారు. ఆయన స్క్రీన్ మీద ఉంటే ఆయనే చూడబుద్దేస్తుంది. హీ హ్యాస్ సచ్ అ స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ సచ్ అ స్ట్రాంగ్ పర్ఫార్మర్ కూడా. అఫ్ కోర్స్ దట్ వాస్ ది నేను అడిగి ఫస్ట్ శ్రీకాంత్ గారికి చెప్పి నా దగ్గరికి వచ్చారు. శ్రీకాంత్ గారిని కన్ఫర్మ్ చేశారు అనమాట. శ్రీకాంత్ గారు అన్నప్పుడే నేను అన్నాను, ఓకే సార్ పని చాలా ఎక్కువ ఉంది, లేదంటే మనిషి తినేస్తాడు. అండ్ ఇట్ వాజ్ వీ ఎంజాయ్డ్ ఇట్. ఇప్పుడు మనం క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం, మంచి బౌలింగ్ వేస్తే మంచి బ్యాటింగ్ చేయాలనిపిస్తుంది, బాల్ ఏం ఆడతాం అన్నట్టు ఉంటుంది కదా. ఆపోజిట్ టఫ్. ఇప్పుడు రాజమౌళి గారు చెప్పినప్పుడు విలన్ ఎంత టఫ్ గా ఉంటే అన్నట్టు, ఆపోజిషన్ హీస్ నాట్ ద విలన్ ఇన్ ద ఫిల్మ్, దెర్ ఇస్ నో హీరో విలన్ ఇన్ ద ఫిల్మ్. ఎంత టఫ్ గా పర్ఫామ్ చేస్తే మనం కూడా అంత, he lifted everybody's performance. అందరూ we wanted to match up to him. And మిగతా అంటే శివకృష్ణ గారు కూడా చెప్పారు, అమ్మాయి వీళ్ళిద్దరూ సరైన జోడీ రిలాస్తారు, నేను కూడా చేయాలని చెప్పి ఆయన కూడా కొంచెం everybody started pulling in. Everybody inspired everybody. Yeah. And మీరు చెప్పండి, సురేష్ గారు ఒకప్పటి హీరో ఆయన, అండ్ రీసెంట్గానే ఆయన ఫాదర్ క్యారెక్టర్స్ అండ్ చాలా వరకు చేస్తున్నారు అనుకోండి, బట్ ఆయనలో ఒక జడ్జ్ని ఎలా చూసారు మీరు? అండ్ ఆయనకంటూ సపరేట్గా ఏమైనా ఒక డిక్షన్ కానీ, లేకపోతే ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా ఏమైనా పెట్టడం అనేది ఏమైనా జరిగిందా? క్యారెక్టరైజేషన్ తెలంగాణ యాక్సెంట్, బట్ ఇట్స్ అ స్ట్రేంజ్ కేస్. ఆయన జడ్జిగా ఎలా అనుకున్నాం అంటే, ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సార్ ఫోటోలు చూపిస్తున్నారు నాకు, వీళ్ళని పెట్టుకుందాం వాళ్ళని పెట్టుకుందాం అనుకుంటుంటే ఈయన మాత్రమే ఫోటో దొరకలే. ఆయన ఊళ్ళో ఎక్కడో ఉన్నాడు, ఈయన మాత్రం ఫోటో దొరకలేదు. ఆయన ఎక్కడో ఎలా ఉన్నారు ఏంటి అని, ఇప్పుడు ప్రెసెంట్ లుక్ ఎలా ఉంది, ఈయన ఎక్కడో ఊళ్ళో ఉన్నారు. ఊళ్ళో ఉండి ఆయన ఏజెంట్ ఇన్సిస్ట్ చేసాం మేము, ఒక ఫోటో చూడాలంటే ఆయన అప్పటికప్పుడు సెల్ఫీ తీసి పంపించారు. సెల్ఫీలో విగ్ అదంతా ఉండదు కదా, బాగుంటుంది. యు లైక్ ద లుక్, సరే ఈ లుక్కే కావాలి.
సార్ ఇది బాగుంది సార్ అని చెప్పేసి ఫైనల్ అయిపోయింది. నాకు ఆకు ఓకే కావాలని చెప్పి తెచ్చుకున్నాను. యాక్చువల్ గా ఆయన ఇక్కడ ఉండి ఆయన ప్రొఫైల్ పంపించుంటే మేబీ పెట్టుకొని ఆయన చాలా చాలా యంగర్ లుక్ ఫోటోస్ చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ప్రొఫైల్ అవి చూస్తుంటే ఇట్స్ డౌట్ఫుల్. అండ్ వాట్ ఆర్ స్క్రీన్ ప్రెసెన్స్ అండి. నేను మొన్న సార్ని అడుగుతున్నా సార్ అంటే 360 ఫిల్మ్స్ చేశారంట ఆయన. 362nd ఫిల్మ్ ఏదో. అండ్ హీ నేను ఇన్ని సినిమాలు కూడా ఇట్లాంటి క్యారెక్టర్ లేదే బాబు. ఆయన రీసెంట్ గా కూడా నీదరే నీ కథ మూవీ చేశారు. అందులో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. దీంట్లో ఆయన వి విల్ నాట్ ఎక్స్పెక్ట్ హిమ్ ఇన్ ఎ రోల్ లైక్ దిస్. నా ఫేవరెట్ అంటే ఆయన ఒక పాయింట్ లో నేను చిన్న సీన్ చెప్తాను. ఆయన పిలుస్తాడు వచ్చి ఏమయ్య మహేంద్ర నీకు సెల్ఫీ తినవచ్చా అని అడుగుతాడు. వచ్చి సార్ అని చెప్పి ఇటు కెమెరా తీసి ఇలా పెడతానేమో సెల్ఫీ నన్ను తీయమన్నా నిన్ను కాదంటాడు. అంటే సార్ ఎవరి దాళ్ళు తీసుకుంటే సెల్ఫీ సార్ అంటే నాకు అదంతా కాదు నీకు సెల్ఫీ తినవచ్చా రాదా తీస్తా సార్ అని చెప్పి తీస్తాడు. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆయన ఒక ఈయన సీన్గా పెట్టారు. నాకు చాలా నచ్చింది ఏంటంటే కోర్టులో గ్యావెల్ కొడతారు కదా దీనికి తెలుగులో పేరేంటి అయ్యా అంటే సార్ తెలుగులో పేరు సుత్తేసారు అంటాడు. ఏంటి అయితే నేను సుత్తి కొడుతున్నట్టుందా నేను కొట్ట తెలుగులో దీనికి పేరు తెలిసే వరకు నేను కొట్టను సుత్తి కాదు. సో దీస్ ఆర్ సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ విచ్ చాలా ఉంటాయి అన్నమాట. కోర్టులో మనం వి విల్ యూజువల్లీ లుక్ పాస్ దీస్ థింగ్స్. బట్ ప్రతిదీ మైన్యూట్ గా దాంట్లో చిన్న హ్యూమర్ బాగా చేశారు సార్. సో సెల్ఫీది అది జస్ట్ ఒక షూటింగ్ లో ఆ రోజు షూటింగ్ అయిపోయింది ఇంకా టైం మిగిలింది లొకేషన్ ఉంది అందుకని ఇప్పుడు కూడా లేదు 9th వర్షంలో కూడా లేదు. ఓహో ఇంప్రూవైజేషన్. సో వైల్ డూయింగ్ ద కోర్ట్ డ్రామా అంటే లైక్ అందరూ ఉంటారు సీనియర్ యాక్టర్స్ ఆల్ దేర్. శివకృష్ణ గారు, సురేష్ గారు, శ్రీకాంత్ గారు, మీరు ఇంకా సో మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్ కదా. ఏది చేస్తున్నప్పుడు యూ ఫీల్ లిటిల్ బిట్ ఆఫ్ అ నర్వస్ బికాస్ యు ఆర్ వెరీ యంగర్ అందరితో కంపేర్ చేసుకుంటే. మై ఏజ్ ఇస్ దేర్ ఎక్స్పీరియన్స్. యా సో ఏది బాగా నర్వస్ అనిపించింది? యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ నర్వస్ బికాస్ వెన్ ఐ వాక్డ్ ఆన్ టు ద సెట్ నేను సెట్లోకి వెళ్ళేటప్పుడు నేను త్రిగుణ్ కాదు నేను మహేంద్ర. ఓకే ఆయన పర్చూరి గారు కాదు ఆయన క్యారెక్టర్. ఇది శ్రీకాంత్ అయ్యంగార్ కాదు హీ ఈస్ ప్రసాద్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసాద్. దిస్ ఈస్ హౌ ఐ సీ ఇట్. ఓకే I am not intimidated by what they are off screen. Okay. What they do there is what matters to me. And so నాకు పెద్ద nervousness అంటూ లేదు. And they were all very encouraging artists. Okay. వచ్చిన కొత్తలో కొంచెం ఉండేది. నేను శివకృష్ణ గారితో తుంగభద్ర సినిమా చేశాను 10 ఏళ్ల క్రితం. అప్పుడైతే సత్యరాజ్ గారు, కోట శ్రీనివాసరావు గారు, శివకృష్ణ గారు మధ్యలో నేను. ఆ రోజు అయితే ప్యాంట్ తడవలేదు అది ఒకటే. బికాస్ దిస్ ద ఫస్ట్ టైం కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ దెన్ 100 years. గ్రాండ్ కాస్ట్ దాంతోపాటు 300 మంది జూనియర్ ఆర్టిస్టులు అండ్ ఇట్ వాజ్ అ టఫ్ సిచ్యువేషన్. ఈ రోజు 10 years later if you put me into that situation I can handle it much better. Definitely. So that way there is no nervousness but there was an excitement to excel. వాళ్ళకన్నా చెయ్యాలి బాగా అనేది మాత్రం దట్ జీల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు అన్న పదం ఉంది కదా జీల్. సో నాకు అంటే ఇప్పుడు కనిపిస్తోంది మీ బిఫోర్ ప్రాజెక్ట్స్ అన్నిట్లో దట్ కాన్ఫిడెన్స్ ఇందులో జిల్ కనిపిస్తుంది. తెలియాలి జనాలకి సంథింగ్ షుడ్ బి దేర్. అంటే ఈ రోజు ఎలా అయిపోయిందంటే మీ దగ్గర మీరు కరెక్ట్ అయిన విషయం చెప్పకపోవచ్చు, మీ దగ్గర సరైన టాలెంట్ లేకపోవచ్చు, మీకు ఫాలోవర్స్ ఉంటే మీరు గొప్ప. దిస్ ఇస్ ఇట్స్ ఎ టెంపరీ థింగ్. ఓకేనా సడన్ గా ఒక రోజు ట్విట్టర్ లేకుండా పోయింది, సడన్ గా ఇంకో రోజు ఇన్స్టాగ్రామ్ కూడా లేకుండా పోద్ది. అప్పుడు ఏం చేస్తాం? ఎండ్ ఆఫ్ ద డే వాట్ హెల్ప్స్ ఇస్ మనం మన వృత్తి కరెక్ట్ గా ఉన్నామా, మన టాలెంట్ గురించి మనం వస్తున్నాం. సో ఇఫ్ యూర్ టాలెంటెడ్ యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్. సో నౌ ఇట్ హెస్ కమ్ టు అ పాయింట్ వేర్ యూ ఎస్టాబ్లిష్ అ పాయింట్ సేయింగ్. సో అంటే జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి. సో బేసికల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ సెలబ్రిటీస్ చేసేస్తున్నారన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మందికి ఉంది. సో ఒకవేళ వాళ్ళ సెలబ్రిటీస్ కాకపోతే ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఏంటి అని అంటే వాళ్ళనే పిలిపించి చాలా మంది ప్రమోషన్స్ చేయిస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? బికాస్ సెలబ్రిటీ చేసేది వాళ్ళే. సో ఈ ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళని డెఫినెట్లీ దే విల్ క్వశ్చన్, అరే వాళ్ళని ఎందుకురా తీసుకొచ్చి సెలబ్రిటీస్ చేస్తున్నారు అని చెప్పి. బట్ అదే పబ్లిక్ వాళ్ళు చేసే రీల్స్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇచ్చి ప్రమోషన్స్లో కూడా వాళ్ళనే వాడుతున్నారు కదా. సో దానికి 2 ఒపీనియన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే
ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఈ ఆపర్చునిటీ లేదు. ఏదో ఒక సినిమా ఆఫీస్ ఎక్కి ఏ ప్రొడ్యూసరో డైరెక్టరో దయ చూపిస్తే కానీ మన మొహం బయటికి రాదు. ఈరోజు నాకు ఎవరి దయ అక్కర్లేదు, నా దగ్గర ఫోన్ ఉంటే చాలు. నేను నా దగ్గర మిగతా వాళ్ళకన్నా డిఫరెంట్గా చేస్తే చాలు. పిచ్చి పిచ్చిగా కోతిలా చేసినా కూడా దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ బబుల్స్. అండ్ సినిమా ఎలాంటి ఏంటంటే, సినిమా వాళ్ళు ఎలాంటి అండి, అప్పటికి వాళ్ళకి కావాలంటే ఏమైనా చేస్తారు. మా ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం అంతే. మీరు చూసుంటారు, మీరు చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. అప్పటికి మాకు సినిమా ఆడాలి, అప్పటికి మాకు పెట్టింటాం. బికాజ్ ఆర్స్ ఇస్ అ సీజనల్ బిజినెస్. ఒక ఫ్రైడే సంవత్సరంన్నర ఎఫర్ట్ ఒక ఫ్రైడేకి మాకు తెలిపోతుంది. సో దానికి మేము ఏమైనా చేయడానికి రెడీ. దట్ ఈస్ ద డెస్పరేషన్ ఆఫ్ ప్రొడ్యూస్. ఇప్పుడు జనాలు ఏం చూస్తున్నారు, వాళ్ళని చూస్తున్నారు అంటే వాళ్ళతో చేద్దాం. ఓకే, నచ్చకపోయో తక్కువ ఎక్కువ, వీ నీడ్ టు బ్రింగ్ పీపుల్ టు థియేటర్స్. సో దట్ ఈస్ ది కంపల్షన్ దట్ వీఆర్ ఇన్. ఓకే, హిట్ చేసేది ఫ్లాప్ చేసేది జనాలే. అండ్ దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్. సో బేసికల్గా ఏంటంటే యూఆర్ అ గుడ్ ఆర్టిస్ట్ అండి, మంచిగా పర్ఫామ్ చేస్తారు. ఇప్పటి వరకు ఒక్క పెద్ద ప్రాజెక్ట్లో మీరు కనిపించకపోవడం గల రీజన్ ఏమై ఉంటుందంటారు? దెర్ కుడ్ బి సో మెనీ రీజన్స్. కర్ణుడు ఎందుకు పాండవులతో లేడు? అమ్మో, నాకు తెలియదండి పెద్దగా. కర్ణుడు కౌరవులతో ఉన్నాడు, విలన్ 100 మంది. దట్స్ హౌ లైఫ్ ఇస్. ఓకే, దట్ ఈస్ హౌ. నో, ఐవ్ డన్. ఇప్పుడు గరుడవేగా చేశాను, నేను విజయ్ సేతుపతి చేశాను. ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ అండర్స్టాండ్ వాట్ యు మీన్. ఐ హ్యావ్ అ పాలసీ. నేను నాకు రాకుండా లేదు, వచ్చాయి. ఐ హ్యావ్ టర్న్ డౌన్ ఫ్యూ డిడ్ నాట్ హ్యాపెన్, ఫ్యూ ఐ వాంటెడ్ ఇట్ టు బి అ సర్టన్ వే, ఫ్యూ నాకు లెంత్ లేదు, నాకు పొగరన్న పేరు కూడా ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఐ ఫీల్ ఇస్, నేను ఒక పులికి తోకగా ఉండడం కన్నా ఒక పిల్లికి తలకాయగా ఉండి ఐఎమ్ హ్యాపీ. That's my basic psychology mentality in life. Even if it's a very big hero film, if I don't find some role, ఇప్పుడు గరుడవేగాలో ప్రవీణ్ గారు, రాజశేఖర్ గారు నాకు స్పేస్ ఇచ్చారు, హీరో గారు నాకు స్పేస్ ఇచ్చారు. నువ్వు వాడి మీద పెట్టిన వాడు బాగా చేస్తున్నాడు, సీన్ బాగుంది, కట్ చేయొద్దు. దే గేవ్ మీ ద స్పేస్, ఐ డిడ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు బి అనదర్ జూనియర్ ఆర్టిస్ట్ ఇన్ అనదర్ ఫిల్మ్. దిస్ ఇస్ బై ఈ రోజు వరకు బండి నడుస్తుంది, ఈ రోజు నడవట్లేదు, లేకపోతే అది కూడా చేస్తాం. At least now I have a choice. So when I have a choice, I want to do it. Definitely మీకు ఇలాంటి ప్రాజెక్ట్ మా ముందుకు వస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ వీఆర్ వెయిటింగ్. సో ఎప్పుడప్పుడు చూద్దామా. ఇది ఫస్ట్ కేసు కదా, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉంటాయా? థర్డ్ వరకు ఉంటాయి. 15 కేసులు రెడీగా ఉన్నాయి, మీకు ఏ కేసు కావాలి చెప్పండి. ఏం పర్లేదు సార్, ఒక కేసులో క్యారెక్టర్ ఇస్తే చాలు, వచ్చి చేస్తాం. అది చంపే క్యారెక్టర్ మాత్రం ఇవ్వండి, చంపేసే క్యారెక్టర్ కాదు, కొంచెం సర్వైవ్ అయ్యే క్యారెక్టర్. క్రిమినల్ క్యారెక్టర్ పెడదాం సార్. అయ్యో. But anyways, it's really nice to talk with you and and all the best for Udvegam. Thank you so much Udvegam. Thank you so much for a beautiful film, sir. కొన్ని సినిమాలు హిట్లు ఫ్లాప్లు దాటి మనం బ్యాడ్జ్ కింద పెట్టుకుంటాం కదా. Udvegam is one such film for me. అండ్ నాకు 25th ఫిల్మ్. ఇన్నేళ్ళు అసలు ఎలా, మొన్నే ఫస్ట్ ఫిల్మ్ వచ్చినట్టుంది. ఇన్ని రోజులు సపోర్ట్ చేశారు, ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయాల, ఇంక మీద కూడా సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇట్స్ ఆల్సో వెరీ నైస్, ఎంటర్టైనింగ్, ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేటివ్ అండ్ థాట్ ప్రొవకేటింగ్. అసలు మనలో మొలకెత్తే ఒక థాట్స్కి కొంచెం ప్రభావం చూపించే సినిమా, తప్పకుండా చూడండి. We always support you Andy. Thank you so much. Thank you so much. So that's all for today. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.